ఈ కప్పుల తుఫాన్ లాగానే ఏదో రకంగా చల్లబడతాడు ఆయన. రైట్. జయరాం గారు చెప్పండి. ఎలా చూడొచ్చు, ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం ఇప్పుడు దంచికొట్టుడు అనే నాటుకొట్టుడు అనే దాని మీద ఉంది. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా నిధులు కావాలంటే నేను మంత్రి కావాలి, కానీ నాకు నిధులు ఇవ్వట్లేదు, నన్ను మంత్రి చేస్తానని మాట ఇచ్చి మంత్రిని చేయట్లేదు. అడ్డుపడుతున్నెవరు, ఆశపడుతున్నది ఎవరు? నాకంటే జూనియర్లకు ఇచ్చారు, మా ఇద్దరిని రమ్మన్నారు, వస్తే ఒక్కరికి ఇచ్చారు, మమ్మల్ని ఆపారు. ఎందుకని ఆపుతున్నారు, ఎందుకని ఆపేస్తున్నారు మమ్మల్ని? ఇక్కడ అనగదొక్కడానికి కారణాలు ఏంటి? మేము అంటే చావదచ్చి ఉన్నామా? మేము సమర్థవంతులమే కదా. ఇద్దరు అన్నదమ్ములకు ఇస్తే తప్పేంటి? మా అన్నకుంది, నాకుంటే తప్పేంది? 9 నియోజకవర్గాలను అక్కడ 3 ఇచ్చారు, 12 నియోజకవర్గాలను అక్కడ మాకు ఇస్తే తప్పేంది, 3 ఉంటే తప్పేంది అని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు? ఇదంతా చిలిపి గాలివాన అవుతుందా, లేకుండా సర్దుమరిగిపోతుందా? ఒక దిక్కు క్రమశిక్షణ కమిటీ అంటున్నారు, ఒక దిక్కు చల్లబడేస్తున్నారు. ఎలా చూడొచ్చు? మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఒకటి, రాజమౌళి గారు, రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసము, రాజకీయ నాయకులు వాళ్ళ అక్కర్ల కోసము వెంపర్లాడేది ఇలా రాజగోపాల్ రెడ్డి మొదటోడు కాదు, చివరోడు కాదు. రాజకీయ పార్టీలలో ఇది మొదటి ఇష్యూ కాదు, చివరి ఇష్యూ కాదు. రాజకీయ పార్టీలో సర్వసాధారణం, రాజకీయ నాయకులలో మరీ సహజం. ఇది పెద్ద వింతేం కాదు ఇది. సో రాజగోపాల్ రెడ్డికి ఇక్కడ ఇక జూనియర్లు, సీనియర్లు, ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పక్కన పెడితే అన్ని పార్టీలు కలెగుర కంపలే. ఏ పార్టీలో ఎవరు లేరు, ఏ పార్టీ నుంచి పోని వాళ్ళు ఉన్నారు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంప్ అవుతూనే ఉన్నారు. పెద్ద వింత కాదు, విశేషం కాదు. అన్ని పార్టీలలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్లో కూడా ఇంకా ఆస్తి ఎక్కువ ఉంటుంది, అలా పెద్ద వింత ఏం కాదు. ఇక్కడ ఉండాల్సిందంటే రాజగోపాల్ రెడ్డికి సీఎం ఏ నేపథ్యంలో తీసుకొచ్చిండు, అది వాస్తవమా కాదు అనేది చాలా కీలకం. సో ఇక్కడ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి బలం చేకూర్చేటట్టుగా బట్టి విక్రమార్క కూడా ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని అవే మాటలు చెప్పారు. ఇంకొంతమంది నాయకులు కూడా బహిర్గతంగానే చెప్తున్నారు. సో కింది స్థాయి లీడర్లు కానీ, లేకపోతే సెకండరీ స్థాయి లీడర్లకు కానీ ఇది బాగా క్లోజ్గా తెలుసు. సో పై స్థాయిలో ఉన్న లీడర్లు మాట్లాడకపోవచ్చు, కానీ అందరికీ ఇది తెలిసిన విషయమే. మరి తెలిసిన విషయం అయిన తర్వాత కూడా ఎందుకు ఈ విషయంలో దీన్ని ఈ విధంగా పెట్టుకుంటున్నారని చాలా కీలకం. ఒకవేళ కనుక ఇది ఇబ్బందికరమా అంటే సింపుల్గా మీరు కానీ, నేను కానీ, నెక్స్ట్ కాంగ్రెస్ నాయకులు కానీ, మా పార్టీలో ఇది సర్వసాధారణం, మా దాంట్లో డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది, అందరూ మాట్లాడతారు, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇస్తున్నాం, మేము ఇచ్చాము అని చెప్తుంటారు. వెరీ గుడ్, మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చారు, బాగుంది. కానీ పార్టీని కొంచెము ఇబ్బంది పెట్టే విధంగా ఉండడానికి మీరు స్వేచ్ఛ ఇచ్చారా? సో పార్టీ లోపల మీరు అనవసరమైన ప్రామిసులు చేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ నెగ్లిజెన్స్ ఎందుకు వచ్చింది? ఆయన అదే పాయింట్ మాట్లాడుతుండే, అన్నదమ్ములది అది విషయం. అట్లా అనుకుంటే ఒకే ఇంట్లో పదవులు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? కాంగ్రెస్లో ఇవాళ కొత్తనా ఒకే ఇంట్లో పదవులు వచ్చిన వాళ్ళు ఎంతమంది? చాలా ఇది అన్నీ ఇది కూడా కాదు. ఇక్కడ అన్నకు ఇచ్చిన తమ్ముడికి ఇవ్వాలని కాదు, కానీ ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి పదవి ఇవ్వటం లోపల ఎందుకు జాప్యం కలుగుతున్నది? సో కానీ రాజగోపాల్ రెడ్డి చెప్పే మాట ఏదైతే, నాకు పదవి ఉంటేనే కాన్స్టిట్యున్సీ బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అనేది తప్పు. అలా అనుకుంటే 54 మంది కాంగ్రెస్ టీడీపీలో నుంచి ఇదే విధంగా బీఆర్ఎస్లోకి చేరిన వాళ్ళు ఉన్నారు. సో 55వ వ్యక్తి వచ్చేసి రాజగోపాల్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీకి చేరుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మరి 55 కాన్స్టిట్యున్సీలు ఇప్పటి వరకు బాగుపడితే సో ప్రాబ్లమే లేదు. అప్పుడు కూడా సేమ్ డైలాగులు చెప్పిన వ్యక్తులే వీళ్ళంతా. మా కాన్స్టిట్యున్సీ ఎదుగుదల కోసము, మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము, నా ప్రజల సహాయ సహకారాల మేర కోసం మాత్రం వెళ్తున్నారు. మరి మీకు మాత్రమే సహాయ సహకారాల కోసం వెళ్తున్నారా, ప్రజలు కాన్స్టిట్యున్సీ సహాయ సహకారాలకు వెళ్తున్నారా అనేది మన అందరూ తెలిసిన విషయమే. ఇవన్నీ పైకి చెప్పే మాటలే తప్పే, అంతర్గతంగా ఉండే విధానాలు వేరుగా ఉంటాయి. అంటే ఇక్కడ ఏది చేసినా, ఏ కార్నర్ చూసినా కూడా రాజకీయ కంపు మాత్రమే కనిపిస్తుంది తప్పితే ఇక్కడ పెద్ద వింతైన విశేషం అయితే ఏం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే,
రేవంత్ రెడ్డి సీఎం కాక ముందుకు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఒక మాట మేము కూడా అన్నాము, ఆయన కూడా అన్నాడు. సో మేము అన్నదాన్ని మేము ప్రజల కోసం అన్నాం, రేవంత్ రెడ్డి వచ్చేసేమో తన ప్రయోజనాల కోసం అన్నాడు. కేసీఆర్ గారి కుటుంబాన్ని అన్న మాటలు ఏంటంటే, నీ కులము నీ కుటుంబం మాత్రమే పెత్తందారి పనిచేస్తున్నది, ఇక్కడ దోపిడీ చేస్తున్నారు. కానీ ఈరోజు బహిరంగంగా కాంగ్రెస్లో ఉండే ఆల్మోస్ట్ అందరు నాయకుల గురించి ఒక్కడో దగ్గర ఏ విధంగా ఉందో నోరు జారిన వాళ్ళు అందమా, నిజం చెప్పిన వాళ్ళు అందమా. సురేఖక్క ఓ మాట అన్నది, మా దాంట్లోపల అవినీతి లేకపోతే ఇంకా బాగుంటుందన్న కూడా అన్నది ఈ మధ్య కాలంలోనే. మరి ఆమెనేమందా, అది నిజమని చెప్పుదామా, నోరు జారిందని చెప్పుదామా? సో మా దాంట్లోపల కనుక అవినీతి ఉందన్న దాన్ని రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగంగానే చెప్తున్నారు. ఆయనే కాదు, సెకండరీ స్థాయి లీడర్లు కూడా బహిరంగంగానే చెప్తున్నారు. దీన్ని కరెక్షన్ చేసుకోవాలి కదా. మరి ఇప్పుడు మీ దగ్గర ఉండే అప్పుడు ఒక కుటుంబంలో కనుక దోపిడీ అనుకుంటే ఇప్పుడు ఆలీబాబా చాలీచోర్ లాగా అయిపోయింది అనేది ప్రజలు అనుకుంటున్నారు. మరి దీని గురించి ఏం చెప్తారు? ఒక కుటుంబ ప్రయోజనాల కోసం అంటే ఇప్పుడు ఆలీబాబా చాలీచోర్ అని ప్రజలు అంటున్నారు. దానికి ఇవి ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఇవన్నీ మాటల వరకే పరిమితం అయిపోతున్నాయి, చేతల వరకు వస్తే ఇది పరిమితం కాదు. సో బహిరంగంగా బట్టి విక్రమార్క గురించి ఆ పార్టీలో ఉండే కొంతమంది నేతలు, ఇంకొంతమంది అవుట్ సైడ్ ఉండే కాంట్రాక్టర్లు సెటిల్మెంట్లు జరగకుండా, కమిషన్లు ఇవ్వకుండా బిల్లులు పాస్ కావట్లేదు. ఇప్పటి వరకు ఒక స్థాయి వరకే బిల్లులు పాస్ అయినాయి, మిగతా వాళ్ళు ఆగమైపోతున్నారు అనే దాన్ని బహిరంగంగా చెప్తున్నారు. ఆ ఫైనాన్షియల్ సెక్రటరీ ఉన్న రామకృష్ణారావును అనేక ఆరోపణలు ఉన్న వ్యక్తిని ఈరోజు సిఎస్ సీట్లో కూర్చోబెట్టేశాను. అంటే ఇవన్నీ మరి ఇలాంటి పదవులు చేస్తున్నప్పుడు రాజగోపాల్ రెడ్డి కోరుకోవడంలో తప్పేదేమున్నది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద అంతా అవినీతి జరిగిందన్న తర్వాత అందులో పనిచేసే ఇంజనీర్లకు ప్రమోషన్లు వచ్చినాయండి. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ఎవరైతే కొంతమంది ఉన్నతాధికారులు వాళ్ళకు ప్రమోషన్లు వచ్చినాయి. కాళేశ్వరం దగ్గరగా 2021 నుంచేసి ఇప్పటి వరకు మొన్నటి వరకు కూడా పనిచేసిన రామకృష్ణ ఫైనాన్స్ సెక్రటరీకి ఆయన సిఎస్కి వచ్చేసింది. అంటే ఎక్కడ ఏది ఆగిపోయింది కనుక? నవీన్ మిట్టల్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నాడు, రజిత్ కుమార్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నారు, సిఎస్ సోమేష్ కుమార్ మీద ఆరోపణలు వస్తే ఆయన పదిలంగానే ఉన్నాడు. మరి ఎవరి మీద మరి ఇంతవరకు మరి ఎవరి? అంటే ఈరోజు అవినీతిని మనం ప్రజల ముందు చెప్పేసి ఓట్లు దండుకున్న తర్వాత అవినీతి నిర్మూలన అంటూ ఎక్కడ జరిగింది? మళ్ళా ఆఫీసర్లను కాపలాగా వేయడం తప్పితే వాళ్ళు మనకు కాపలా కాకపోతే ఇక మెడికల్ డిపార్ట్మెంట్ గురించి అయితే మనం సిగ్గు లేకుండా మాట్లాడుకోవాలి. అక్కడ ఒక 4 బ్రోకర్లు ఉంటారు, ఆ బ్రోకర్లను తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళ పేర్లు చెప్తే నేను చాలా సందర్భాలు చెప్పి నాకేం పెద్ద ఐ థింక్ సో పెద్ద భయం కూడా ఏం లేదు. మా రాజనాథ్ సింహ వాళ్ళని ఎందుకు మోసుకొస్తున్నాడో, క్రిస్టినా వాళ్ళని ఎందుకు పక్కన పెట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ విధంగా చెప్తుంటే ఇది రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు అనేదే ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. అలా ఇవ్వకుండా ఉంటే మీరు ఏదన్నా ఇన్ని తప్పులను ఏదైనా కరెక్ట్ చేశారా? ఇవన్నీ కరెక్ట్ చేస్తే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో 2 సీట్లను 2 మినిస్టర్లు ఇవ్వకూడదు అనే దానికి మేము చెప్తాం. చలో అట్లెట్టిస్తారు భయ్, నాకు అర్థం కాదు. మీ అన్నకి ఇవ్వాలి, నీకు ఇవ్వాలి, నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే అందరికి ఇస్తారని అంటాం. అరే ఇంతమందిని కాపాడుకుంటూ వస్తున్న తర్వాత ఒక రాజగోపాల్ రెడ్డిని మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టుగా పెట్టింది అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. నేను వేస్తున్నది కాదు. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే నాకేంది, ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి నా చుట్టం కాదు, నా పట్టం కాదు, నా దోస్తు కాదు, నా పార్టీ అంతకంటే కాదు. ఇవ్వచ్చు లేకపోతే లేదు, ఐ డోంట్ కేర్ అట్ ఆల్. అంటే మీ పార్టీలో ఉండే మీ అనేక సమస్యల విషయం లోపల సీతకన్నేసి చూసి చూడనట్టుగా ఊరకన్నతోనే పక్కకి వెళ్ళిపోతున్నారు అందరూ. మరి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంతా? దీని వెనకాల ఏంది మతలబ్ అనేది ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. అంటే ఒకటి, రేపు క్రమశిక్షణ కమిటీ వేస్తారు. క్రమశిక్షణ కమిటీ వేస్తే దీన్ని ఒప్పుకున్న బట్టి విక్రమార్క మీద మల్లు రవి గారు ఏమైనా చర్య తీసుకుంటారా? లేకపోతే అదే క్రమశిక్షణ కమిటీ వచ్చేసి రాజగోపాల్ రెడ్డి మరి నిజంగానే తీసుకొచ్చాం కదా, నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పిన అదైనా చర్య ఉంటుందా? ఇది ఏమీ ఉండదు, ఇవి ఏమీ ఉండవు. అంటే ఈరోజు మాట్లాడే వాళ్ళను మాట్లాడనిద్దామా, లేకపోతే మనం చేసుకునే పనులు చేసుకోబోతున్నామా? ఎక్కడైనా ఇంత జరుగుతున్నా కూడా ఆ రోజు 10 సంవత్సరాల లోపల దోపిడీ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మాట్లాడమండి, డౌటే లేదు. అందులో ముందుగా మాట్లాడింది నేనే, యుద్ధంలాగా చేసింది నేనే.
కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంది మరి? ఆ రోజు దోపిడీ జరిగితే ఈ రోజు ఏమైనా నీతి జరిగిందా? ఈరోజు కరప్షన్ లేదా? ఈరోజు దోపిడీ లేదా? ఈరోజు కులం లేదా? ఈరోజు కుటుంబం లేదా? నా తోటి డాక్టరు శివకుమార్ ఉన్నాడు, ఆయన సీనియర్ కార్యకర్త, ఆయన డాక్టర్ లాగానే ఉన్నాడు, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఆయన పైసలు పెట్టుకొని జనరల్ కడతాడు, చేయబోతాడు. మరి ఆయన సంగతి ఏంది? ఇట్లా అంటే సీనియారిటీ వస్తే ఆయన వైఎస్ రాజశేఖర్తో పనిచేసినాడు, నాకు మంచి మిత్రుడు, నాకు క్లోజ్ ఫ్రెండ్ కూడా, నా కొలిక్ డాక్టర్ కూడా. మరి ఆయన ఇప్పుడు కూర్చొని ముచ్చట పెడుతున్నాడు. మరి ఆయనకి ఎందుకు ఇరవై పదవి? అంటే ఈరోజు దోసుకున్నోడికి దోసుకున్నంత, దాచుకున్నోడికి దాచుకున్నంత రాజకీయాల కంటేనే ఈరోజు సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా దోసుకోవాలి. అది ఎంత దోసుకుంటే అంత మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం తప్ప ఇది ప్రజల ప్రయోజనాల కోసం కాదు, పార్టీల ప్రయోజనాల కోసం అంతకంటే కాదు. రైట్. నందారెడ్డి గారు. యా